ఇవి మొత్తం శిథిలాలుగా మిగిలినవి. ఇవి చైర్స్ ఉన్నట్టున్నాయి, మొత్తం స్పాంజ్ ఉంటుంది కదా, అది మొత్తం పోయింది, టోటల్ పోయింది. మీకు ఇంకా అక్కడ పొగలు వస్తున్నాయి అంటే అగ్ని ఇంకా చల్లారలేదు. నిన్న మొదలైన అగ్ని ఇంతవరకు చల్లారలేదు. ఇవి మొత్తం వేడికే ఇవి వంగిపోయినాయి. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి. వేడికే అంటే ఏ స్థాయిలో వేడిందో అర్థం చేసుకోవాలి, ఈ వేడికే వంగిపోయినాయి. ఇగో ఇవి ఒకసారి ఇంకా వెళ్దాం ముందుకు. ఇక వాటర్ది, ఇది వాటర్ది డ్రమ్ము, వాళ్ళు వాడుకునేదో మరి అదే వాటర్ది. ఇగో బైక్, ఇది బైక్ మొత్తం ఏం లేదు, మొత్తం పోయింది టోటల్. ఇది వాళ్ళ బైకు, ఏం మిగిలలే, ఇనుప సామాన్ తప్ప. మరి దారుణం అబ్బా, మరీ ఘోరం, దారుణం, చాలా దారుణం. ఒకసారి లోపలికి వెళ్దాము. ఇదేమో చైర్ బీరువాలది ఉన్నట్టుంది షాప్. ఇది ఈ షాప్ బీరువాలది, ఇదేమో కిటికీలది, విండోస్ది. మనం బీరువాల షాప్లోకి వెళ్దాం. బీరువాలు మొత్తం కాలిపోయినాయి. ఇదిగో మొత్తం బీరువాలు మొత్తం కాలిపోయినాయి. ఏం పనికి వస్తాయి? పాత ఇనుప సామానుకు తప్ప దేనికి పనికిరావు. ఇక మొత్తం రేకులు ఎక్కడికక్కడ వేడికే వంగిపోయినాయి. చూడండి వేడికే. ఈ చైర్, ఇగో వీళ్ళ వంట రూమ్ కూడా ఉంది ఇక్కడ, చూపిస్తా. కొంచెం జాగ్రత్త, వేడి చూసుకో కింద. ఇది చైరు, ఇది ఇంకా కాలుతుంది వేడిగా, ఇప్పటికి కాలుతుంది. కొంచెం ముందుకు వెళ్దాం. ఈ సీసాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇగో ఈ సీసాలు కరిగిపోయినాయి, మొత్తం కరిగి ఇగో ఇక్కడ ఉన్నాయి. చూడండి చాలా జాగ్రత్తరా, కాలు గుచ్చుకుంటే చాలా డేంజర్. చూడు వచ్చేసాయి, మెల్లగరా. ఓకే, గ్లాసులు కూడా అమ్మేటట్లున్నారు వీళ్ళు. అంటే ఇంకోటి బీరువాలకు కూడా గ్లాసులు ఉంటాయి చూడు, అవి కూడా ఉండవచ్చు అక్కడ మనకు. గ్లాసు కూడా కరిగిపోయింది. ఇది వాళ్ళు పడుకునే మంచం ఉన్నట్టుంది, జాగ్రత్తరా. ఒకసారి ఇది చూపించండి. ఇది సిలిండర్ వాళ్ళది. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చిన మంటలు ఒక ఎత్తు అయితే, సిలిండర్ దాదాపు 4-5 పేలినాయంట. సౌండ్ అట్లా వచ్చిందట. ఇగో ఈ సిలిండర్ పేలింది చూడు గణేష్, ఒకసారి ఇక్కడ. ఇగో ఇది పేలిపోయింది. ఎంత స్ట్రాంగ్ ఉంటుంది చూడండి. ఇవి ఒక 5-6 పేలిపోయినాయట సిలిండర్లు, చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళతో మాట్లాడిస్తాను నేను ఇంకా ఒకసారి. ఇక్కడ రావా, వంట సామాన్ చూద్దాం. ఇది డోరు, ఇక చిలుకులు ఊడిపోయినాయి, డోర్ చిలుకులు ఊడిపోయినాయి. ఇంకా కాలుతున్నాయి, ఇంకా వేడి ఉన్నాయి, చాలా వేడి ఉన్నాయి. ఇదిగో ఈ డోర్కు. ఒక్కసారి వంట రూమ్కి వద్దాం. ఇక ఇవన్నీ వంట పాత్రలు అండి. అంత ఘోరం అయిపోయింది కదా. ఇక దీని మూత, వాటర్ తాగేది. ఇగో మిక్సీ గిన్నె. బ్యాగు కొంచెం చూసుకో. ఇది వంట, అది పిండి వంటలు చేసేది. ఒక్క నిమిషం మనం బయటికి వెళ్తుందా. మీ పేరేం పేరు? యు వెంకటేశ్వరరావు, ఉసర్తి వెంకటేశ్వరరావు. మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇప్పుడు ఏమేమి అమ్ముతారు ఇక్కడ? బీరువాలు, మంచాలు, దివాన్లు, సోఫా సెట్లు, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్లు, కౌంటర్లు, ఫర్నిచర్, ఆల్ ఫర్నిచర్స్ దొరుకుతాయి మన దగ్గర. టీ పైస్. 10:30 జరిగినప్పుడు మీరు లోపలనే ఉన్నారా? పట్టేసి లోపలికి వచ్చావయ్యా. ఇంకోటి మీకు చెప్పిన ఇంత ముందు కూడా, వీళ్ళు ఎట్లా బతికిండ్రు అనేది, ఎనికి డోర్ లేకపోతే వీళ్ళంతా చచ్చిపోయేటోళ్ళు కదా.
ఎనికి డోర్ ఉన్నందుకు మీరు బయటపడ్డారు. నేనే లేపింది అందరిని. నేనే ముందు ఒక ఇద్దరు ఆడవాళ్ళు లేపారు. నా ఫోన్లు అన్ని తీసుకొని ఇంట్లో వచ్చాను. నిన్న గ్రూప్ అది చంద్రగ్రహణం ఉందిగా, ఉపవాసం ఉండేసి విన్నాము. వచ్చి ఇక ప్యాంట్ కూడా మార్చుకోలేదు. మొత్తం ఇక్కడ టీవీ వస్తుంది, పెద్ద టీవీ ఇక్కడ పెట్టేశాను. మొత్తం పర్సు, టీవీ అన్ని పెట్టేశాను. మంచమే పడుకున్నాను అంతే. ఎన్ని లక్షల నష్టం వచ్చిందండి మీకు? నాకు ఒక 50 లక్షల దాకా వచ్చి ఉంటుంది. సరుకు 30. ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరెవరు ఉన్నారు? అగ్ని ప్రమాదం జరిగినప్పుడు నా భార్య నేను ఇద్దరు మీ ఉన్నాము. పిల్లలు ఏమన్నా? లేరే, హాస్టల్లో ఉన్నారు ఇద్దరు. అదృష్టం అది. మీరు మీ భార్య ఉన్నారు. ఉన్నాము. అయితే ఇప్పుడు ఆ మంటలు వచ్చినప్పుడు మీరు ఏం చేయలేకపోయారు కదా? ఏం చేయలేదు అయ్యా. పొగలు వచ్చేసాయి. పొగలు వచ్చేసింది. సిలిండర్లు ఉన్నాయని చెప్పి బయటికి వెళ్ళి మా భార్యను లేపాను. నేను మొత్తం తీసుకోబోయేటడికి నాకేం దొరకలేదు. మా భార్య నన్ను తీసుకెళ్లిపోయింది. మొత్తం కేకేసి అందరిని కేకేశాను అయ్యా. అందరిని నేను కేకేశాను. ముందుకు ఇద్దరు కేకేశారు. అది జరిగింది. ఇక్కడ ఫ్యాన్లు అన్ని చాలా సంస్థానం. మనం వాడికి వద్దాము. ఒకసారి ఇక్కడ చూడండి, సిలిండర్ ఇది ఏదో మొత్తం గ్యాస్ పోయి మొత్తం కాలిపోయింది. అక్కడ ఒక సిలిండర్ పేలిపోయింది. ఇది ఒకటి ఇగో ఇది కూడా ఇట్లుంది. దాని కనెక్షన్ చిన్న చిన్న పాత్రలు ఇవన్నీ టీ కప్పులు. ఇది టిఫిన్ బాక్స్. ఇది ఏదో బాక్స్ డబ్బులదే. ఇక టిఫిన్ బాక్స్, ప్లేటు, చైర్. ఇది ఏంటండి? అరే ఎంత దారుణం చూడు, ఎంత దారుణము. దేవుని ఉండే అది. ఇక్కడ డబ్బులు ఉన్నాయి ఇప్పటికి చిల్లరా. ఒక్క నిమిషం. ఇది ఒకసారి చూద్దాం. ఇట్లా వస్తా నేను ఒకసారి చూపి. ఇవేం బియ్యమా? మొత్తం బియ్యం ఎట్లా అయిపోయినాయి చూడండి. ఇప్పటికి కాలుతున్నాయి. ఇవి చాలా వేడిగా ఉన్నాయి. ఇవి అంత ఇవి చట్నీలకు సంబంధించినవి కదా, చట్నీ. ఒక్కసారి ఫ్యాన్ చూడండి, ఏం లేదు. ఫ్యాన్ రెక్కలు అన్ని ఊసిపడ్డట్టున్నాయి మొత్తం. ఏవో గాజులు. ఏందండి మన బంగారం కూడా మీది కాలిపోయిందే? డబ్బులు, బంగారం, పిల్లల సర్టిఫికెట్లు ఒక్కసారి. మరి దారుణం అబ్బా, మరి ఘోరం దారుణం. ఏం చేయాలి? ఎవరిని అనాలి? ఇది వంట నూనెదా? ఏం చెప్పారు? ఎమ్మెల్యే ఎంపీ వచ్చారు కదా. గాజులు ఇవన్నీ. ఇదిగా ఇదేదో దండ. ఇదేం దండ నువ్వు చూసుకో. ఏదన్నా మీకు ఇంపార్టెంట్ దండనేమో. మీ భార్యదా? ఇంకా మొత్తం గాజులు ఇవన్నీ. ఏం చెప్పారు మరి ఎమ్మెల్యే ఎంపీ వచ్చి? ఏం మాట్లాడారు? పెద్దలు మాట్లాడారు అన్న, నాకు తెలియదు. నేను లేచింది ఇప్పుడే. సో తప్ప ఇది కొబ్బరి నిలిచి లేపారు అన్న. మరి దారుణం. ఎవరినన్నా. అయితే ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఎట్లా బతికి బయటపడ్డారు అంటే, ఇది అసలు కారణం ఏంటంటే ఈ డోర్ ఉండడం. ఈ డోర్ నుంచే వాళ్ళు వచ్చేసిండ్రు. కొంచెం మీరు ఇటు రండి, బయటికి రండి. ఈ డోర్ తోటి ఎనికి డోర్ నుంచి బయటకు వచ్చారు. చాలా ప్రమాదాలకి ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని ప్రమాదాలల్లా ఓన్లీ ఫ్రంటే ఉంటాయి డోర్స్, వెనుక ఉండవు. అందుకే చాలా మంది చనిపోయిన ఉదంతాలు మనకు కనిపించినాయి. ఈ ప్రతి షాప్కి వెనక్కి డోర్ ఉంటది కదా, వీళ్ళు మొత్తం వెనక్కి డోర్ నుంచే వచ్చారట తప్పించుకొని. ఇది అల్యూమినియమా? ఇంకా కాలుతుంది. ఇది చాలా వేడిగా ఉంది. ఇదంతా అదే. ఇగో ఈ దేవునివి. ఇది అల్యూమినియం చూపు. ఇక ఇది వాళ్ళ వంట పాత్రలు. ఒకసారి బయటికి రా, బయట కూడా కలిపినాయి. మీకు ఎనికి డోర్ లేకపోతే మీరు నిజంగా చాలా డేంజర్లు ఉంటుంది. ఇగో మొత్తం కాలిపోయినాయి. అక్కడ బకెట్, గిన్నెలు, వంట సామాను, ఇగో వంట డ్రమ్ములు, వాటర్వి, చెంబులు. వీళ్ళు ఇక్కడ మీ బాత్రూమ్ అండి, ఇక్కడ కడుకుంటారేమో మీరు వంట సామాను. ఇదిగో ఇది కుట్టు మిషన్ బాగానే ఉండేనా? ఈ మంటకే కాలిపోయిందా? ఈ వేడికే ఇగో కుట్టు మిషన్ మొత్తం కాలిపోయింది. ఇది కింద పడింది. ఇంత నష్టం జరిగింది. చెట్లు, పూల చెట్లు మొత్తం పోయినాయి. మరి ఘోరం, దారుణం. ఇక్కడ ఏందండి ఇది అంత ప్లేస్? ఇక్కడ మళ్ళీ మా పటేలు మమ్మల్ని ఉండమని దయతో ఉంచాడు అయ్యా.
అట్లా మీరు రెంట్ ఇస్తారా? రెంట్ ఇవ్వమయ్యా, రూపాయి కూడా ఇవ్వము. 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని కాపాడుతున్నాడు మా పటేల్. ఓకే. మా పటేల్ దేవుడయ్యా. మీకు రెంట్ కూడా ఏం కట్టాడు? రేపు రూపాయి ఇచ్చేలేమయ్యా, కరెంట్ వాళ్ళకి కడతాం అంతే, బతకమని చెప్పేసి మేమే వేసుకున్నాం. దేవుడు మా పటేల్ పట్టిండేది. ఏం చేద్దాం, మా దేవుడు పటేల్. ఇంత ముందు జరిగిండే ఇప్పుడు అంటే ఇట్లా షార్ట్ సర్క్యూట్ ఇంత ముందు షార్ట్ సర్క్యూట్ 2 సార్లు వచ్చినాయి, కానీ అప్పుడు మేము బాగా చేపించుకున్నాం. కరెంట్ వాళ్ళు చెప్తే పట్టించుకోలేదయ్యా, మేము సొంతగా చేపించుకున్నాం. మీరు ఇట్లా ఈ డోర్ నుంచి వచ్చేసారు కదా, ఎన్ని వచ్చి ఎక్కడ పోయినారు? అక్కడ వెళ్ళిపోయారు. ఇటు వెళ్ళిపోయాము, అందరిని పిలిచామయ్యా, ముందు వాళ్ళు 2 పిలిచాము, అందరు ఇటు పిలిచాము, మొత్తం బయటకు వెళ్ళిపోయాము. నాకు సర్వం లేదు, పిలిచాను నేనే బతికిచ్చాను అందరిని. ఇది మరొక షాపు, ఇది ఎనికి డోర్ నుంచి అందరు పారిపోయినరు, అంటే అదే వచ్చేసారు భయపడి. మరి ఏమి లేదు. ఈ ట్రబ్బు చూడండి, మొత్తం వాటర్ ఉన్నాయి, మొత్తం కరిగిపోయింది. ఇదిగా వాటర్ ఉన్న కాడికి ఆగింది. ఒకసారి ఎట్టు చూస్తా. ఇది గ్లాసు ఎందుకో పెట్టిండ్రు, మరి ఏందో ఇది, లేదు వాష్రూమ్ ఇది కూడా పోయింది మొత్తం. మొత్తం కాలిపోయినావన్నీ ట్రబ్బులు లోపల బాత్రూంలో. ఇది చైర్ కాలిపోయింది, చెత్త. ఇక్కడ చూడండి చెట్లు, ఇదంతా. ఈ బకెట్ పోయింది, ఇది పోయింది. ఇంకా రోలు ఏమైనా నూరుకోవడానికి ఇదంతా పోయినాయి. ఎనికి డోర్ ఇది. ఎనికి డోర్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి మీరు చూడండి, ఈ ప్రమాదాన్ని చూడండి. వెనక డోర్ పెట్టుకోవడం వల్ల ఎంత మంది ప్రాణంతో బయటపడరో మీరు 100% గమనించాలి. ఇది శ్రద్ధగా వినాలి మీరు. ఎనికి డోర్ లేకపోతే ఎన్ని ప్రాణాలు పోతుండేనో ఈరోజు. ఘోరం. మరి ఇది మామూలు ప్రమాదం కాదు, అసలు ఎక్కడికక్కడ శిథిలాలు మిగిలినాయి, అయినా కూడా ఒక్క ప్రాణం కూడా పోలేదంటే కేవలం వెనక డోర్ ఉండడం వల్లనే. ఈ వెనక డోర్ ఉండడం వల్లనే. ముందరికి పోయే పరిస్థితి లేదు, అస్సలు ముందరికి పోయే పరిస్థితి అస్సలు లేదు. ఒకసారి వంట రూమ్ చూద్దాం. వీళ్ళది ఏం లేదు, శిథిలమే. ఇగో బీరువా, సిలిండరు, దీన్ని ఏం కదపొద్దు మనం కూడా. ఇగో ఇది పోయి మొత్తం పోయింది. ఇది అల్లము, అది ఇది నూరుకుని, అల్లం కూడా అట్లే ఉంది. అల్లం ఇదిగో నూరి అట్లే పెట్టుకున్నారు పాపం. ఇంకా ఇది అంతా పోయింది మొత్తం. ఇవన్నీ గిన్నెలే చూడండి. దేవుడు ఇంత పగ పట్టద్దు, మరి మామూలు పగ కాదు ఇది. ఇదిగో మాడి మష అయిపోయినాయి మొత్తం ఇదంతా. ఇదేందో, ఇది టీవీనా ఏదో ఉన్నట్టుంది. ఇగో ఇది బీరువా, ఇది ఆయిల్ డబ్బా, ఆయిల్ ఏమీ లేదు. మొత్తం పోయింది, ఏం లేదు. ఏదో కాలిపోయింది, ఏదో పుస్తకం, మరి ఏం పుస్తకం ఇదిగా. ఇంకా వేడిగానే ఉన్నాయి. ఇదిగో ఇది పైపు, గ్యాస్ పైపు. ప్రతి వంట రూమ్ కూడా అంతే ఉంది, ఏ వంట రూమ్ చూసినా అదే ఉంది.